ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అంటున్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో ఒక అంశం గుర్తుకొస్తుందంటూ ఆమె ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ పాలిటిక్స్ కు నిదర్శనమే ఈ నోటీసులు అని అంటున్నారు ఎంపీ డీకే అరుణ. వచ్చినప్పుడే వీళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ళు అయిపోయిన వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలా, ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని బాగా మోసం చేయడంలో సిద్ధహస్తులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కేసీఆర్కు నోటీస్ అనే ప్రధాన వార్త పత్రికల్లో కనిపిస్తాను. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అందరికి మనకు? ఇది ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో తర్వాత ఏముండదు. మళ్ళా ఇది ఇంత మున్సిపల్ ఎలక్షన్లు అయితే మళ్ళా ఎక్కడికక్కడ దాని కథ బంద్. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పైన ఇది పెద్ద ఎత్తున ఒక ఎన్నికల స్టంట్గా మాత్రమే దీన్ని మనం అందరం కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి సందర్భం